మహానటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ తన నటనా ప్రతిభతో టాలీవుడ్ ను మళ్లీ షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. పెళ్లైనా ఆమె జోష్ ఏ మాత్రం తగ్గలేదు. కోలీవుడ్ లో 1-2 చిత్రాలతో బిజీగా ఉంటూనే తెలుగులో 2 భారీ ప్రాజెక్టులకు సైన్ చేసింది కీర్తి. ఈ సినిమాలు కేవలం క్రేజీ అనే మాటకు సరిపోవు. అవి ఆమె కెరియర్ లో మరో మైలురాయిగా నిలవనున్నాయి. వీటిల్లో మొదటి చిత్రం రౌడీ జనార్దన్. విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా అంచనాలను రెట్టింపు చేస్తోంది. మహానటిలో విజయ్ దేవరకొండ యాంటోనీ అనే జర్నలిస్ట్ గా మాత్రమే కనిపించిన కీర్తితో ఆ సినిమాలో ఒక్క సీన్ కూడా లేదు. కానీ రౌడీ జనార్దన్ లో వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అది కూడా ఫుల్ జోష్ తో. కీర్తి ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రం ఆమెకు మరో బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంది. రెండో చిత్రం ఎల్లమ్మ. నితిన్ హీరోగా, వేణు దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్లో కనిపించనుంది. ఈ పాత్రలో ఆమెనే సినిమా మొత్తాన్ని భుజాన వేసుకుని ముందుకు నడిపించేలా ఉందట. మహానటిలో నేషనల్ అవార్డు సాధించిన కీర్తి ఈ సినిమాలో మరోసారి అలాంటి గుండెల్ని కదిలించే పర్ఫార్మెన్స్ ఇవ్వనుందని టాక్. ఈ ప్రాజెక్టు కోసం కూడా ఆమె భారీగా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా కీర్తి నటనకు మరో అదనపు ఆకర్షణగా మారనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ 2 సినిమాలు 2 ఏళ్ల పాటు కీర్తి సురేష్ ను టాలీవుడ్ లో సూపర్ బిజీగా ఉంచనున్నాయి. రౌడీ జనార్దన్ యాక్షన్ తో థియేటర్లను షేక్ చేయనుండగా, ఎల్లమ్మ సినిమాలో ఆమె నటనా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటనుంది. ముఖ్యంగా ఎల్లమ్మ సినిమా ఏదో స్పెషల్ గా ఉండనుందని, కీర్తి పాత్ర అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనుందని అంటున్నారు. మహానటి మ్యాజిక్ ను మళ్లీ సృష్టించేందుకు కీర్తి సురేష్ సిద్ధమవుతోంది. ఈ 2 చిత్రాలు ఆమె కెరియర్ లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.